మాజీ మంత్రి హరీష్ రావుకు సవాలు విసిరారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 15 ఆగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా ఆయిలాపూర్ మండల బూత్ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. రైతులకు రుణమాఫీ చేయని బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. పెట్టుబడిదారులైన అంబానీ, అదానీలకు 1,00,000 కోట్లు మాఫీ చేస్తారు, కానీ రైతులకు ఎందుకు చేయట్లేదన్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వం రుణమాఫీ చేసి మళ్ళీ కొత్త పిలిపించే విధంగా ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కట్టుబడుతుందని చెప్పారు. నిన్న బీఆర్ఎస్ హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఆయన ఒకటే అన్నాడు, నేను ఇలా ఛాలెంజ్ ఇస్తున్నా, నిజంగా బై ఆగస్ట్ 15 మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రైతు చెల్లించాల్సిన పంట రుణాలుగా మాఫీ చేయగలిగితే నీ పార్టీ రద్దు చేసుకుంటావా? చేసుకుంటాడా? ఎందుకు స్పందిస్తలేడు? వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఏదైతుందో రైతాంగం సంబంధించి పేర్కొన్న అంశాలన్నీ కూడా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఉంటే గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం ప్రచారం వస్తుంది అని అడగదు ఒకటి. ఇలా కాంగ్రెస్ పార్టీ అప్పులు మాఫీ చేస్తాంటుందా? నువ్వు చేస్తావా? మనకి ఎందుకు ఉంటాయని కాంగ్రెస్ అప్పు మాఫీ చేస్తానంటుంది. నువ్వు అప్పులు మాఫీ చేసిన చేస్తావా, లేకపోతే చెయ్యాలి చెప్పడం చేస్తావా? బీజేపీ ఏం చెప్తుంది? తెగించి చెప్తుంది నేను చెయ్యా, మరి తెగించి చెప్తా చెయ్యా. ఎవరు చేస్తా అంటుండో? పెట్టుబడిదారులు, అంబానీ అన్నట్టు వారికి ఏదైతుందో 1,00,000 కోట్లు మాఫీ చేస్తుండే.